పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఈ విధముగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ వాక్యమును ధ్యానించినట్టుగా వాక్యము ద్వారా నాతో, మా అందరితో మీరు మాట్లాడి విశ్వాసమందు మమ్మలను స్థిరపరిచి బలపరిచి నీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాంతి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తనల గ్రంథం 11వ కీర్తన 3వ వచనంలో, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు. దేవుని బిడ్డలారా, మీరు ఈ లోక విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే, ఏదైనా ఒక ఇంటికి పునాది చాలా అవసరం. ప్రతి ఇంటికి కూడా పునాది చాలా అవసరము. పునాదిని గురించి యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుకలో ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. అంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మాటలను మనం ఆధారం చేసుకొని మనము ఆలోచన చేసినట్లయితే, పునాది శ్రేష్టమైనదిగా ఉండాలి, బలమైనదిగా ఉండాలి. శత్రువును లేకపోతే ఆ పునాదిపై కట్టబడినటువంటి పట్టణమైనా, పునాదిపై కట్టబడిన ఇల్లైనా నిలబడాలంటే పునాది గట్టిగా బలమైనదిగా ఉండాలి, భారమును భరించేదిగా ఉండాలి దేవుని బిడ్డలారా. కానీ పునాది సరిగా లేకపోతే, పునాది బలమైనదిగా లేకపోతే, పునాది వేయబడి అది పాడైపోతే, పునాది పాడైపోవడాన్ని బట్టి పైన కట్టబడిన కట్టడమైనా, పైన కట్టబడిన పట్టణమైనా అది పాడైపోతుంది. అంటే అది పడిపోతుంది, అది నశిస్తుంది. అది పడిపోవడం మాత్రమే కాదు, కానీ దాని వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. దేనిని బట్టి అంటే కట్టడాన్ని బట్టి కాదు, కానీ కట్టబడిన పునాది పాడైపోవడాన్ని బట్టి. పునాది వేయబడినప్పుడు ప్రతి ఒక్కరము కూడా ఈ లోకంలో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది చాలా గట్టిగా ఉండాలని కదా. ఒకప్పుడైతే చక్కగా గుంటలు తీసి, రాళ్ళు వేసి, ఇసుక, సిమెంట్ కలిపినటువంటిది వేసిన తర్వాత పైన రాళ్లతో చక్కగా పునాదిని, బేస్మెంట్ను కడతారు. అది గత కాలంలో. ఇప్పుడైతే దేవుని బిడ్డలారా, పిల్లర్స్ వేసి, భీములు పోసి, బెడ్డులు పోసి కడుతూ ఉన్నారు. దేనికంటే మనము దానిపైన కట్టబోయే కట్టడము గట్టిదిగా ఉండడానికి, ఎక్కువ కాలం నిలిచి ఉండడానికి. ఒకవేళ తుఫాను వచ్చినా, ఒకవేళ సునామీ వచ్చినా, ఒకవేళ భూకంపం వచ్చినా మీరు కట్టుకునే ఇల్లు పడిపోవద్దని, ఆ కట్టబోయే ఇల్లు వల్ల ఎవ్వరూ కూడా నశించిపోవద్దనేది ఇంటి యజమానుని యొక్క ఉద్దేశం. ఖర్చు పెరగవచ్చు, ఖర్చు ఎక్కువ అవుతుండొచ్చు, కానీ ప్రతి వ్యక్తి కూడా బలమైన పునాదిని నిర్మించడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. ఇది ఇంటిని గురించినటువంటి పునాది. దేవుని బిడ్డలారా, పిల్లల చదువు విషయంలో కూడా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు కదా. తల్లిదండ్రులు అంటే కొంచెం చదువుకోగలిగిన వారు, చదువు వచ్చిన తల్లిదండ్రులు, చదువు మీద ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రులు అయితే వాళ్ళకి చిన్ననాటి నుండే చదువు నేర్పిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా, ఇంకా అంగన్వాడికి వెళ్ళినప్పటి నుండే చిన్నగా చదువు నేర్పిస్తారు. వాడు చదువులో మంచిగా చదవాలంటే మంచి స్కూల్లో మంచిగా చెప్పే టీచర్స్ దగ్గర ట్యూషను, ఇటు స్కూలు. అంటే పునాది గట్టిగా ఉండాలి. పునాది అంటే వాడు చదువులో ఎదగాలి అంటే, చదువు బాగా చదవాలంటే ఈ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా పునాది గట్టిగా ఉండాలని మంచి మంచి స్కూళ్ళల్లో చేర్పిస్తూ ఉంటారు. అంటే వాడి చదువుకు కానీ, వాడి భవిష్యత్తుకు కానీ, వాడి ఉద్యోగానికి కానీ, వాడి జీవితానికి అవసరమైనది ఏంటంటే చదువు అనే పునాది గట్టిగా వేయబడాలి. ఇది తల్లిదండ్రుల యొక్క
ఉద్దేశం. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలోనికి వెళ్తే ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఏం చేస్తారు అంటే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఒకవేళ ఉంటే ఆ నీతిమంతులు ఏం చేస్తారు? ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఒక పట్టణమును గురించి వ్రాయబడుతుంది. ఇప్పుడు మన గ్రామానికి ఏ పునాదులు లేవు, కానీ రాజుల కాలంలో ప్రతి పట్టణానికి కూడా పునాదులు ఉండేవి, ప్రతి పట్టణానికి ప్రాకారములు ఉండేవి, ప్రతి పట్టణానికి కూడా దేవుని బిడ్డలారా ఆ శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఎత్తైనటువంటి ప్రాకారములు కట్టేవారు. దానిని ఇప్పుడు మన భాషలో ఇప్పుడు మనకు అర్థం కావాలంటే చైనా గోడ అంటారు కదా, చైనా వాల్. అంటే ఎందుకు ఆ చైనా వాళ్ళు గోడ కట్టారంటే, శత్రువులు వారి దేశంలోనికి వచ్చి వారిని నాశనం చేయకుండా, వారిని గెలవకుండా, వారి రాజ్యంలో ఉన్నటువంటి వెండి బంగారం విస్తారమైనటువంటి వెలువైనటువంటిది ఏది తీసుకొని వెళ్ళకుండా ఉండాలి అంటే శత్రువులు రాకుండా వారు దాటలేనంత పెద్ద గోడలు ప్రాకారములను ఏర్పాటు చేసేవారు. కానీ దేవుని బిడ్డలారా, ప్రాకారపు గోడ చాలా బలమైనదిగా ఉంది, గట్టిగా ఉంది. కానీ ప్రాకారము ఉన్నటువంటి పునాదులు మాత్రము పాడైపోతూ ఉన్నాయి. అంటే పట్టణముకు ఉన్నటువంటి పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రాకారముల గురించి కాదు, కానీ ఇప్పుడు పట్టణంలో ఉన్న వ్యక్తులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు కదా. ఇప్పుడు పునాదులు ఒకవేళ కట్టడం గురించి ప్రభు మాట్లాడితే, పునాదులు పాడైపోతే మేస్త్రి ఏం చేయగలడు? పునాదులు పాడైతే కూలి వాళ్ళు ఏం చేయగలరు? పునాదులు పాడైతే యజమానుడు ఏం చేయగలడు? పునాదులు పాడైతే కదా, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేయగలరు? అంటే దేవుడు మాట్లాడే పునాది, దేవుడు ఆలోచించేటువంటి ఆ కట్టడము కేవలము ఇటుకలతో కట్టినదో రాళ్లతో కట్టిన పునాదిని గురించి ఆయన మాట్లాడట్లేదు. కానీ ప్రజలను గురించి, ప్రజల యొక్క జీవితాలను గురించి, వారి బ్రతుకులను గురించి, వారు కట్టబడినటువంటి విధానమును బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ పునాదులు అంటే మనుషులు కట్టబడినటువంటి, మనుషులు నిర్మించబడినటువంటి, మనుషులు ఏర్పాటు అంటే వారు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి వారు పాడైపోతే, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా పెద్దలు ఉంటే వారు కావచ్చు, వాళ్ళు పాడైపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతులు ఏం చేస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడు ఏమీ చేయలేరని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. మీకు అర్థం కావడం కోసం కొన్ని మాటలు మన వాక్యంలోనికి వెళ్తే, దేవుని బిడ్డలారా, ఆదికాండము 13వ అధ్యాయంలో ఒక పట్టణాన్ని గురించి మనం చదువుతూ ఉంటాము. అక్కడ ఆదికాండము 13వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాము, లోతు కనబడతా ఉన్నారు. లోతు పనివారికిని, అబ్రహాము పనివారికిని గొప్ప వివాదం వచ్చింది. వారిద్దరూ కలిసి ఉంటున్నారు. వారు కలిసి ఉండలేనంతగా వారి ఆస్తి, వారి గొర్రె మేకల మందలు విస్తరించాయి. ఇప్పుడు అబ్రహాము యొక్క పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం వచ్చింది. ఇప్పుడు అబ్రహాము పెద్దవాడు కాబట్టి అబ్రహాము అంటున్నాడు, నీవు నేను బంధువులం, మనిద్దరము కూడా కదా బంధువులము, రక్త సంబంధులము కాబట్టి మనము గొడవ పెట్టుకోకుండా, అంటే దగ్గరుండి ఒకే ఇంట్లో ఉండి ఒకే దగ్గరుండి కలిసి ఉండి మనము ప్రతిదినము కొట్టుకోవడం, తిట్టుకోవడం, వివాదములు ఆడుకోవడం కదా, గొడవలు పెట్టుకోవడం కంటే విడివిడిగా దూరంగా వేరైపోయి కదా సంతోషంగా ఉండడం మంచిది. కాబట్టి నువ్వు చిన్నవాడు కాబట్టి నేను నీకు ఒక ఆలోచన చెప్తాను. ఏంటంటే, ఈ దేశం అంతా కూడా నీ కన్నుల ఎదుట ఉంది. ఈ దేశము నీకు, అంటే ఈ దేశానంతా ఒకసారి చూడు. ఈ దేశానంతటిని చూసి నీకు నచ్చిన ప్రదేశంలో నీవు నివాసం చేయి. నువ్వు కుడి తట్టుకు వెళ్తావా? నువ్వు కుడి వైపునకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను. నువ్వు తూర్పుగా వెళ్తే నేను పడమరి దిశకు వెళ్తాను. నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నీకు నచ్చినటువంటి ప్రాంతంలో, నీకు నచ్చినటువంటి గ్రామంలో, పట్టణంలో నువ్వు నివాసం చేయమని చెప్పినప్పుడు
లోతు కన్నులెత్తి అక్కడ చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు చూడండి ఒకసారి 10వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమైండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము చెప్పిన మాటలకు లోతు ఆలోచన చేసి, లోతు దేశమంతటిని పరిశీలన చేశాడు, దేశమంతటిని పరీక్షించాడు. అంటే ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, మనకు విస్తారమైన గొర్రె మేకల మందలు ఉన్నాయి కాబట్టి వాటికి అవసరమైన ఆహారము ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ గడ్డి ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ పచ్చిగా ఉన్నది, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ మేత స్థలములు ఉన్నవి అని ఆయన పరిశీలన చేసినప్పుడు యొర్దాను ప్రాంతము, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంతో చక్కగా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే యెహోవా తోట వలె, అంటే ఏదెను తోట వలె ఉన్నాయి, ఐగుప్తు దేశము వలె ఉంది. నీళ్లు ప్రవహించే ప్రదేశమై, దేశమై, ప్రాంతమై ఉన్నట్లుగా అతను చూస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా తనకు ఉపయోగకరంగా ఉంది, తనకు ప్రయోజనకరంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా తన మేకల మందలకు, తన పశువులకు గడ్డికి కానీ నీళ్లకు కానీ కొదువు లేకుండా అవి సమృద్ధిగా మేయగలిగినంత మేత ఆ యొర్దాను ప్రాంతంలో ఉన్నది, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నవి. ఇప్పుడు ఆ ప్రాంతము నచ్చినటువంటి లోతు తూర్పుగా ప్రయాణం చేసి సొదొమ గొమొర్రా పట్టణాలలో ఆయన నివసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, పై రూపానికి మీరు చూస్తే కదా, పై రూపానికి అంటే ఆ ప్రాంతం కన్నులకు ఎలా ఉందంటే కదా, దేవుని తోట వలె, ఐగుప్తు దేశం వలె కనబడతా ఉంది. కానీ దేవుని బిడ్డలారా, పై రూపమును మనం చూస్తాం, అంటే మన కంటికి కనబడే విషయాలను గురించి మనం ఆలోచన చేస్తాం, మనం తలంపు, అంటే మనం ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. కానీ కంటికి కనబడని వాటిని గురించి మనము ఆలోచన చేయం. ఇక్కడ ఆ వ్యక్తి ఆ కంటికి కనబడినటువంటి ఆ మంచి ప్రాంతాన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తూర్పుగా ప్రయాణం చేసి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా తనకు ప్రయోజనకరంగా ఉంది. కానీ కొన్ని దినములైన తర్వాత ఆ ప్రాంతమును గూర్చినటువంటి మొర దేవుని దగ్గరకు చేరినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ 21వ వచనంలో చూస్తే ఆ ప్రాంతములు సొదొమ గొమొర్రా పట్టణాల మొర ఎవరు మొరపెడతా ఉన్నారు? అక్కడ ఎవ్వరు ప్రార్థన చేయట్లేదు. ఏ మానవుడు కానీ, ఏ పురుషుడు కానీ, ఏ స్త్రీ కానీ, ఏ భక్తుడు కానీ, ఏ నీతిమంతుడు కానీ, ఏ పరిశుద్ధుడు కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణములను బట్టి మొరపెట్టడం లేదు. కానీ సొదొమ గొమొర్రా పట్టణాల ఆ భూమి దేవునికి మొరపెడతా ఉంది. అక్కడ మొర గొప్పది, అంటే ఆ సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది అని వ్రాయబడింది. అంటే వారి పాపము బహు విస్తారమైనప్పుడు వారి పాప భారాన్ని భూమి భరించలేకపోతాం. భూమి వారి పాపమును, వారి అతిక్రమమును, వారి దోషమును భరించలేక ఇప్పుడు ఆ భూమి వారికి మొరపెడతా ఉంది. అంటే ఆ భూమి వారిని గురించి, ఆ పాపమును గురించి దేవునికి మొరపెడతా ఉంది.
దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. అయ్యా, ఇదిగో ఈ ప్రజలు, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు, వారి పాపము బహు విస్తారమైంది, బహు గొప్పగా ఉన్నది. చూడడానికేమో పచ్చగా ఉంది, చూడడానికేమో అది ఏదైనా తోట వలె కనబడుతూ ఉంది. సో ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఐగుప్తు దేశము వలె చక్కగా కనబడుతుంది, కానీ వాటి పాపము, లోపల దాగి ఉన్న పాపము బహు విస్తారమైనదిగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్న మనము పైకి ఎంత భక్తిగా ఉన్నామో, పైకి ఎంత పరిశుద్ధంగా ఉన్నామో, పైకి ఎంత యథార్థంగా మనము, అంటే పై రూపంలో కానీ, మన మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన జీవితంలో మనుషులకు కదా మనం యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా కనబడుతుండొచ్చు, కానీ మనము నివసిస్తున్న భూమి దేవునికి మొరపెడుతుంది. మనము నివసిస్తున్నటువంటి భూమి దేవునికి విజ్ఞాపన చేస్తుంది. మనము దున్నే భూమి, మనం వ్యవసాయం చేసే భూమి, మనము నాటేటువంటి భూమి, అంటే మనము నివసిస్తున్న ఆ భూమి అంతా కూడా మన పాపములను భరించలేని స్థితిలో దేవునికి మొరపెట్టే రోజు ఒకటి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము మన పాపముల విషయమై మనం జాగ్రత్త పడాలి. ఏది కూడా, అంటే మన పరిశుద్ధతకు కొలమానం ఏంటంటే, మనం అనుకుంటాం మన ప్రార్థన వినబడి మన అవసరత తీర్చబడితే నేను పరిశుద్ధిని, నేను పరిశుద్ధురాలిని కదా, దేవుడు నా ప్రార్థన అంగీకరించు. అంటే మన ప్రార్థన వినబడడం, మన అవసరాలు తీర్చబడడం, మన అక్కర్లు తీర్చబడడం మన పరిశుద్ధతకు ప్రామాణికం కాదు. మన ఆస్తి, మన ఐశ్వర్యము, మనకున్నటువంటి బలము, ఘనత ఏది కూడా మన పరిశుద్ధతకు కదా సూచన, ప్రామాణికం కాదు. దేవుడు అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు మానవుని కంటికి చక్కగా అందమైనవిగా, లేకపోతే అవి ఏదోను తోట వలె ఫలభరితమైన భూమిగా కనబడుతూ ఉంది. ఆ భూమి ఫలములు ఇస్తూ ఉంది, కానీ వారి పాపాన్ని, వారి పాప భారాన్ని భరించలేకపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రోజున మనమున్న స్థితిని బట్టి ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మనం జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని బట్టి భూమి మొరపెడతా ఉంది. అన్నింటికంటే మించి హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు మనలను పరీక్షిస్తూ ఉన్నాడు కదా. సమూయేలు అంటాడు, మానవుడు కదా, మనుషులు పై రూపమును లక్ష్యం చేస్తారు, కానీ దేవుడైన యెహోవా హృదయమును లక్ష్యము చేసేటువంటి దేవుడు, అంతరంగాన్ని లక్ష్యము చేసేటువంటి దేవుడు. సొదొమ పట్టణములు, గొమొర్రా పట్టణములకు లోతు వెళ్ళాడు, కానీ అక్కడ పాపము విస్తరించినది, వ్యభిచారం విస్తరించినది. లోకములో ఉన్నటువంటి పాపమంతా కూడా అదే స్థలములో మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 19వ అధ్యాయంలో లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలో నివసిస్తూ ఉన్నాడు. ఆ పట్టణం యొక్క పాపము బహుభారమైనది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి కదా దేవుని సృష్టి అంతా కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. దేని కొరకంటే ఆ పాపము నిజముగా సంపూర్ణమైందా లేదా, తీర్పు అంటే ఆ పాపమునకు తీర్పు చేయడానికి, పాపము పరిపూర్ణమైతే తీర్పు చేయాలని చెప్పేసి దూతలను పంపించినప్పుడు అక్కడ తీర్పును, అంటే వారి పాపము పరిపూర్ణమైనట్లుగా, పరిపక్వమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ దూతలు ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే పురుషులుగా కనబడతా ఉన్నారు. దేవదూతలకు, దేవుని బిడ్డలారా, దేవదూతలు అంటే ఆత్మస్వరూపులు, స్త్రీలు కారు, పురుషులు కారు, కానీ వారు మనుషులకు కనబడేటప్పుడు వారు పురుషుల రూపాన్ని ధరించుకునేవారు. అంటే పురుషులాగా అంటే కనబడకపోతే కదా, ఇప్పుడు మీకు నేను కనబడకుండా నా మాట వినబడుతుంది అనుకోండి, మీరేం చేస్తారు? ఉంటారు, ఒకళ్ళన్నా ఉంటారు కదా. కాబట్టి దేవుడు అవసరాన్ని బట్టి తన దూతలు వారి రూపాలను మార్చుకొని వారితో, అంటే దేవుని ప్రజలతో మాట్లాడేటువంటి వారు. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి దూతలు పురుషుల్లాగా కనబడుతూ ఉన్నారు. పురుషుల్లాగా వారు మార్చబడి శరీరమును ధరించుకొని అక్కడ వారితో, అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు లోతు చూసి వారు అంటున్నాడు, అయ్యలారా, ఈరోజు మీరు మా ఇంట్లో ఈ రాత్రి గడపండి. ఎందుకంటే ఆ ప్రాంత పరిస్థితులు ఎరిగినటువంటి లోతు భయపడతా ఉన్నాడు. లోతు మాట విని వారు లోతు గృహంలోనికి వెళ్ళి అన్నపానములు పుచ్చుకున్న తర్వాత వారు పండుకొనక ముందు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, సొదొమ మనుషులు బాలురును
వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి. దేవుని బిడ్డలారా, ఎవరెవరు కనబడుతున్నారు అక్కడ? అమ్మ, ఎవరు కనబడుతూ ఉన్నారు అక్కడ? బాలురు కనబడుతూ ఉన్నారు. వయసు లెక్క పెట్టుకోండి కదా. బాలురు అంటే యవన ప్రాయం కలిగిన వారు కదా. వృద్ధులు కనబడుతూ ఉన్నారు, పెద్ద వయసులో అయినటువంటి వారు, ఆలోచన ఎరిగినటువంటి వారు, అనుభవం కలిగినటువంటి వారు, ఏది మంచి ఏది చెడో, ఏది చేయాలో ఏది చేయకూడదో అన్నీ ఎరిగినటువంటి వృద్ధులు అక్కడ కనబడుతూ ఉన్నారు. ప్రజలందరూ కనబడుతూ ఉన్నారు. కానీ వారందరూ కూడా దేని కొరకు అక్కడికి వెళ్ళారంటే పాపము చేయడానికి వెళ్ళారు. పాపము చేయడానికి వెళ్ళారు. ఆ పాపము కూడా ఎలాంటిదంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతాప్తులైరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే దేవుని యొక్క నియమము, దేవుని యొక్క సృష్టి ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకోవాలి. ఒక పురుషుడు ఒక స్త్రీ కదా, వారు అంటే శరీర సంబంధమైన బంధాన్ని కలిగి ఉండాలి. కానీ ఈ సొదొమ గొమొర్రా మనుషులు మీరు చూసినట్లయితే ఆ లోతుతో అంటున్నారు, ఈరోజు నీ ఇంటికి వచ్చిన 2 మనుషులను బయటికి పంపించు. వారు అంటే ఒక సిగ్గు లేకుండా వారు మాట్లాడతారు, బిడియం లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా. పెద్దలు ఏమన్నా అనుకుంటారేమో కదా, ఇంటి వారు ఏమన్నా అనుకుంటారేమో అంటే ఏ భయము లేనటువంటి బాలురు, ఏ భయము లేనటువంటి యుక్త వయసు కలిగిన వారు, ఏ భయము లేనటువంటి ప్రజలందరూ వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, ఈరోజు నీ ఇంటికి వచ్చారు కదా మనుషులు, ఆ పురుషులనిద్దరిని బయటికి పంపించు. మేము వారితో మా కామాన్ని తీర్చుకోవాలి, మేము పాపం చేయాలి, వారితో మేము పాపం చేయాలి, మేము వారిని అనుభవించాలని చెప్పి వారు అంటూ ఉంటుంటే ఆయన లోతు నీతిమంతుడు కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో పురుషుని ఎరుగని పెళ్లి కానటువంటి కన్యకలైన 2 కుమార్తెలు నాకున్నారు కాబట్టి నా కుమార్తెలను నేను బయటికి పంపిస్తాను. మీరు మీ మనసు వచ్చినట్లు మీకు నచ్చినట్లు వారి ఎడల ప్రవర్తించండి అంటే వారు అంటున్నారు, కుమార్తెలొద్దు, స్త్రీలొద్దు, కన్యకులొద్దు, కానీ మాకు ఆ పురుషులే కావాలి, వాళ్ళని మేము బలాత్కారం చేయాలని వారు మాట్లాడుతాం. అంటే దేవుని బిడ్డలారా, వారి పాపము ఎంత విస్తరించిందో, ఎంత భయము లేని, దేవుని భయం కానీ మనుషుల భయం కానీ లేనటువంటి జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒక సంఘాన్ని లేకపోతే ఒక గ్రామాన్ని మీరు తీసుకోండి, లేకపోతే మన గ్రామాన్ని తీసుకోండి. ఎవరి గురించి మనకొద్దు, ఎవరి ఆలోచనలు మనకొద్దు. మన గ్రామాన్ని తీసుకోండి, మన గ్రామాన్ని ఒకసారి పరిశీలన చేయండి, వయసును బట్టి ఆలోచన చేయండి కదా. ఏ వయసులో వారు ఎలాంటి పాపము చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఈ లోక సంబంధమైనటువంటి పాత రోత జీవితాన్ని వారు కలిగి ఉంటున్నారు. ఈ రోజున ఒక యవనస్తుడు తప్పు చేస్తే, ఒక యవనస్తురాలు తప్పు చేస్తే, ఒక చిన్న కుమార్తె త్రోవ తొలగిపోయి వ్యభిచారం చేసిందనుకోండి, జారత్వం చేసిందనుకోండి, గద్దించగలిగినటువంటి కదా స్థితి పెద్దవాళ్ళకు ఉందా? పురుషులకు కానీ స్త్రీలకు కానీ కదా ఉందా? ఎందుకో దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటంటే పునాదులు పాడైపోగా కదా. అంటే పెద్దవారు కుటుంబానికి కానీ గ్రామానికి కానీ వయసులో పెద్దవారు, వృద్ధులు, అనుభవం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, అన్నీ అనుభవించి కదా ఉన్నటువంటి వారు కదా, మంచేదో చెడేదో తెలిసినటువంటి వారు ఏం చేయాలి? గద్దించగలిగిన స్థితిలో ఉండాలి, బుద్ధి చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. మంచి మార్గాన్ని చిన్నపిల్లలకు, మంచి మార్గాన్ని యవన బిడ్డలకు చూపించగలిగిన వారై ఉండాలి. చూపించడం కాదు కదా, చూపించి దేవుని బిడ్డలారా, ఒకవేళ వారు పాపంలోనే ఉంటే వారిని గద్దించి ఒక దెబ్బ కొట్టైనా సరిచేయగలిగిన స్థితిలో ఉండాలి. కానీ ఈ రోజున పెద్దవాళ్ళ జీవితాలను మనం ఆలోచన చేస్తే కదా, అనుభవం కలిగిన వారి జీవితాలను ఆలోచన చేస్తే కదా, వారు గద్దించే స్థితిలో లేకపోతే మన కుటుంబాలలో ఉన్నటువంటి యవన బిడ్డలు పాడైపోవడానికి పెద్దవాళ్ళే కారణం. పెద్దవాళ్ళే కదా మూల కారణం. ఎవరంటే వాళ్ళు ఎక్కడో టీవీలో చూసి నేర్చుకోవడం లేదు, ఫోన్లో చూసి నేర్చుకోవడం లేదు. మన కుటుంబాల్లో జరుగుతున్నటువంటి, మన మధ్యలోనే, మన సమాజంలోనే, మన ఇరుగు పొరుగు వారి కుటుంబాల్లో జరుగుతున్నది చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు.
రోజు తల్లిదండ్రులు గద్దించలేని స్థితిలో ఉంటున్నారు. పెద్దవాళ్ళు గద్దించలేని వారి ఎలాంటి వారైనా సరే, ఎంత గొప్పవారైనా, ఏ స్థితి కలిగిన వారైనా గద్దించలేని స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు కాబట్టి కదా. అంటే ఈ యవన బిడ్డలు పెద్దవాళ్ళకు లోబడట్లేదు. ఇంకా పై తిరిగి ఈ యవనస్తులు ఏమంటున్నారంటే, యవన బిడ్డలు ఏమంటున్నారంటే, నువ్వు సరిగా ఉండి అప్పుడు మమ్మల్ని గద్దించు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పాడైపోయారు, పడిపోయి ఉన్నారు, పతనమైపోయి ఉన్నారు. పాపముల చేత బంధించబడి నీతి లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, భయము లేదు కదా. ఇంకా లోకపరమైన మాటలు మాట్లాడుకుంటే ఇంకా దారుణంగా ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి నీతిమంతులైనా ఏం చేయగలుగుతారు వారిని? ఏ నీతిమంతుడు వచ్చి ఆ గ్రామాన్ని సరిచేయగలడు? ఏ నీతిమంతుడు వచ్చి ఆ పురుషులను, ఆ స్త్రీలను, ఆ యవన బిడ్డలను దేవుని మార్గంలో, లేకపోతే ఒకవేళ వాళ్ళు అన్యులై ఉండొచ్చు, అసలు సరి అయిన మంచి చెడు మార్గంలో ఎవరు నడిపిస్తారు? ఎంత నీతిమంతుడు చెప్పినా వింటారా? లోతు నీతిమంతుడని చెప్పబడతా ఉంది. ఇప్పుడు నీతిమంతుడైనటువంటి లోతు, అయ్యలారా ఇది సరి అయిన పని కాదు. మీరు వచ్చారు, బాలురు అంటే యవనస్తులు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, ప్రజలందరూ మీరు వచ్చారు. మీ ఆలోచన ఏంటంటే ఏ విధముగానైనా వారితో పాపం చేయాలనేది మీ ఆలోచన. అది పాపమని మీరు తలంచడం లేదు, అది వికృత కార్యమని మీరు తలంచడం లేదు, అది కామతాప్తులు ఒకటని మీకు అర్థం కావడం లేదు. ఇది మనుషులకు స్వాభావిక విరుద్ధమైనదని, దేవుని సృష్టికి విరుద్ధమైనదని మీ కోరికను బట్టి మీకు అర్థం కావట్లేదు అని లోతు నచ్చ చెప్తా ఉన్నాడు. లోతు సరిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా దమ్మిగా వచ్చి, అంటే అందరూ కలిసికట్టుగా వచ్చి ఇప్పుడు లోతును కొట్టడానికి, లోతు ఇంటికి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు లోతును ఇంటిలోనికి తీసుకుని వచ్చి ఆ ఇంటి తలుపులు వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆ లోతు ఇంటిని పాడు చేయడానికి వాళ్ళందరూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ వారి కన్నులు మూయబడినందున, చూడండి ఒకసారి ఆ మాట 10వ వచనం, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుబొబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. చాలండి, ఈ మనుషులు దేవుని బిడ్డలారా, లోతు ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇద్దరు దేవదూతలు ఏం చేస్తున్నారంటే అక్కడ కూడి వచ్చిన వారికి కనుమొబ్బు కలుగజేశారు, గుడ్డివారుగా మార్చారు వారిని. ఇప్పుడు వారు ఆ ద్వారాన్ని తెలుసుకోవడానికి, ఆ ద్వారాన్ని వెతుకుతూ ఆ ఇంటిలో ప్రవేశించి పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వారికి, ఆ ద్వారం వారికి దొరకట్లేదని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ నుండి ఆ ఇద్దరు దేవదూతలు లోతును తన కుటుంబాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. తన భార్యను, తనకి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలను తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తున్న ఆ సమయంలోనే దేవుని ఉగ్రతను మనం చూస్తూ ఉంటున్నాం. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని యొక్క, అంటే ఆకాశం నుండి అగ్ని గంధకములు కదా కురిపించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆ పట్టణం పాడైపోవడానికి దేవుని బిడ్డలారా ఎవరు కారణం? దేవుణ్ణి తెలుసుకోకపోవడం కారణం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని తెలుసుకోకపోవడమే కారణమైతే అబ్రహాము లోతు కుటుంబం తప్ప ప్రపంచంలో ఎవ్వరు ఉండకూడదు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా అగ్ని కుమ్మరించబడి ప్రపంచమంతా లయపరచబడాలి. కానీ ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుణ్ణి తెలుసుకోలేదని వారిని నాశనం చేయలేదు, కానీ వారి క్రియలు చెడ్డవైనందున, వారి క్రియలు పాపపు క్రియలైనందున, వారు దేవుని ధర్మమునకు, దేవుని సృష్టికి విరుద్ధమైనటువంటి పాపములు చేస్తూ, వయసుతో తేడా లేకుండా పాపములు చేస్తూ బహుఘోరమైనటువంటి దుష్కామ ప్రవర్తనలో వారు నిలిచి ఉన్నారు. పరిశుద్ధత ఎంత మాత్రము కూడా వారిలో లేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం పేపర్లో కూడా చూస్తున్నాం, ఎక్కడైనా అత్యాచారాలు జరుగుతున్నాయి, లేకపోతే ఎక్కడైనా నిర్భయ కేసులు నమోదవుతున్నప్పుడు అక్కడ మీరు చూస్తే అక్కడ ప్రధాన నిందితులు ఎవరంటే పెద్దవాళ్ళు కాదు, మైనర్ వాళ్ళే ఉంటున్నారు. మైనర్ అంటే 18 సంవత్సరాల లోపు మగపిల్లలు ఉంటున్నారు. పాపం చేయడానికి వయసుతో పని లేదు, విస్తారమైన పాపము జరిగిస్తాం.
కారణం ఏంటంటే పెద్దవారుగా పునాదులుగా ఉండవలసిన వారు, సరిచేయవలసిన వారుగా ఉండాల్సిన పెద్దలే, బుద్ధి చెప్పవలసిన వారే కదా, సరిచేసి సరి అయిన మార్గంలో బిడలను నడిపించాల్సినటువంటి ఈ పెద్దలైనటువంటి వారే త్రోవ తొలగిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ కదా తమ ముందున్నటువంటి మంచి తరాన్ని కూడా చెడగొట్టేటువంటి వారుగా ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకే ఆ లోతు వారి నుండి, అంటే ఆ లోతును దేవుడు తప్పించి సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాల్చివేసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఇంటికి దేవుని బిడ్డలారా మీరు యజమానురాలై ఉన్నారు. ఇంటికి మీరు యజమానులై మీ ఇంటికి మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మీ ముందున్నటువంటి పిల్లలకు మీరు మాదిరికరమైన జీవితాన్ని జీవించవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు మీరే జీవించవలసిన వారై ఉండి, మీరు మాదిరిగా ఉండవలసిన వారై ఉండి, ఇప్పుడు మనమే పాపంలో ఉంటే, లోకంలో ఉంటే, ఇప్పుడు మంచి మార్గాన్ని నేర్పించేది ఎవరు? ఇది తప్పు అని గద్దించేది ఎవరు? ఇది సరైన మార్గం కాదు, ఇది దేవుని యొక్క ఉగ్రతకు మనలను కదా అప్పగిస్తుంది అని గద్దించి సరి చేయగలిగిన వారు ఇంకెవరైనా ఉంటారా? ఏ అయ్యగారు వచ్చి బాగు చేస్తారు మనల్ని కదా? ఏ మంచి సేవకుడు వచ్చి మనల్ని బాగు చేస్తారు? ఎవ్వరు దేవుని బిడ్డలారా, దేవుడు తప్ప మిమ్మల్ని, లేకపోతే లోకాన్ని ఏ మంచి సేవకుడు బాగు చేయలేదు. ఎంత మంచి సేవకుడైనా సరే, ఒకవేళ పౌలు వచ్చినా మీరెవరు కదా, ప్రభువా నేను అన్ని జనుల దగ్గరికి వెళ్తాను కానీ క్రైస్తవుల దగ్గరకు మాత్రం నన్ను పంపించున్నాను. అవును, అన్ని అంటే సంఘములను గురించి చింత కలిగినటువంటి పౌలు కూడా ఆ మాట మాట్లాడారు. ఎందుకంటే పునాదులుగా ఉండవలసిన వారు, ఇతరులకు మాదిరిగా, రాబోయే తరాలకు మాదిరిగా ఉండవలసినటువంటి సంఘములో ఉన్నటువంటి బిడలు, పెద్దలైనటువంటి వారు. సంఘ పెద్దల గురించి మాత్రం కాదు నేను మాట్లాడేది. హల్లెలూయా. పెద్దలంటే అంటే యుక్త వయసు దాటి కదా ఒక అనుభవం కలిగినటువంటి మనందరము కూడా సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలకు మాదిరికరమై ఉన్నాం. కానీ ఈ రోజున ఆ మాదిరి ఎక్కడ మనకు కనబడట్లేదు దేవుని బిడ్డలారా. సంఘాన్ని మనం చూసినట్లయితే, అయితే ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు పాడైపోయాయి, కానీ ఒక్కసారి సంఘాన్ని మనం చూసినట్లయితే, ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము మీరు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చాలండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు లోకమును గురించి విడిచిపెట్టండి, సంఘమును గురించి మనం ఆలోచన చేస్తే క్రీస్తు అంటున్నటువంటి మాట, దేవుడు అంటున్న మాట పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు బండవు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అంటే పేతురు మీద సంఘాన్ని కడతానని అక్కడ వ్రాయలేదు. పేతురు అంటే పెట్రోస్ అంటే రాయి అని అర్థం. పెట్రోలియం అంటే బండ నుండి వచ్చినటువంటి చమురు, లేకపోతే నూనె, లేకపోతే తైలం. హల్లెలూయా. దానికి అందుకే పెట్రోల్ అని పెట్టారు, అంటే రాతి నుండి వచ్చినదని అర్థం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురు అనే బండ మీద సంఘం కడతానని వాక్యము స్పష్టంగా లేదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క సంఘమునకు ఎవరు పునాది అంటే క్రీస్తే సంఘమునకు పునాది. క్రీస్తే సంఘమునకు పునాది. మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదవండి. 21:42. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూసినట్లయితే రాయి అనగా క్రీస్తు, బండ. ఇప్పుడు సంఘమునకు మూలరాయి అయినా తలరాయి అయినా
అంటే ఇప్పుడు సంఘ పునాది ఎవరు అంటే క్రీస్తు అనే బండ మీద ప్రతి సంఘము కట్టబడింది. అది ఏ సంఘమైనా, సిఎస్ఐ, ఆర్సిఎం, మనం పెట్టుకున్న శాఖలు. కానీ దేవుని బిడ్డలారా, సంఘము క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి సంఘము కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారు. కానీ ఇప్పుడు మనం ఒకసారి వరుసగా ఆలోచన చేస్తే, ఇప్పుడు సంఘములో సంఘ పునాదులు పాడైపోతున్నాయి. క్రీస్తు పాడైపోయాడని నేను చెప్పను, కానీ క్రీస్తులో లోపం ఉందని, దేవునిలో లోపం ఉందని నేను చెప్పను. కానీ ఇప్పుడు పునాది పాడైపోతూ ఉంది. ఎలా పాడైపోతుందంటే, నేను కొన్ని మీకు ఉదాహరణలు నేను వాక్య రూపంలో మీకు త్వరగా నేను చూపిస్తాను. అంటే వాక్యం చదివిస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ వాక్యాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, వరుసగా ఒక పత్రిక తర్వాత ఒక పత్రిక చదువుకుంటూ వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నిదానంగా త్వరగా వెళ్దాం. కొరింథీ సంఘాన్ని మనం చూస్తే, కొరింథు సంఘము, దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్నటువంటి లోపముల గురించి ఈ పత్రిక, మొదటి పత్రిక వ్రాయబడింది. ఇప్పుడు సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం ఒకసారి చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని 28వ వచనంలో రాయించాడు. 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, హల్లెలూయా, హల్లెలూయా, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, కదా, సంఘము ఎలా కట్టబడింది, ఎలా దేవుని బిడ్డలారా ఎలా సంపాదించబడింది సంఘం అంటే, దేవుడు యేసుక్రీస్తు తన సొంత రక్తం ఇచ్చి విలువ పెట్టి దేవుడు మనలను కొనుగోలు చేశాడు. దేవుడు మనలను కొనుగోలు చేశాడు. ఇప్పుడు సంఘం అంటే మనందరం కూడా క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు, క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారు. సంఘము క్రీస్తు యొక్క శరీరము. హల్లెలూయా, హల్లెలూయా. మనం మొదట కొనబడిన వారము. మనము క్రీస్తు యొక్క శరీరం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనము ఆయన శరీరమై ఉన్నాం. ఇప్పుడు మనం చదివిన కొరింథీ సంఘంలో, ఆ పత్రికలో అక్కడ అంటున్నాడు, మీలో కక్షలు లేక, కదా, మీలో కక్షలు, మీలో కలహములు అని అక్కడ వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కొరింథీ సంఘంలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంఘం అంటే క్రీస్తు శరీరము కదా, సంఘం అంటే క్రీస్తు యొక్క అవయవాలై ఉన్నారు కదా. ఇప్పుడు సంఘం అంటే పరిశుద్ధమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది, నిర్దోషమైనటువంటిది. అది ముడత కానీ మచ్చ కానీ లేకుండా ఎంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, కడుగుతున్నాడు. ఉదక స్నానం చేత, వాక్యం చేత ప్రతి దినము శుభ్రం చేస్తూ ఉన్నాడు, ప్రతి దినము శుభ్రం చేస్తూ ఉన్నాడు. కానీ వాక్యము సెలవిస్తూ ఉంది, కొరింథు సంఘములో అప్పటికి కూడా రక్షించబడిన సంఘములో కక్షలు ఉన్నాయి, రక్షించబడిన సంఘములో కలహములు ఉన్నాయి. ఇంకా మీరు చూసినట్లయితే 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. చాలండి. హల్లెలూయా. ఇక్కడ కొరింథీ సంఘము కక్షలు ఉన్నాయి, కలహములు ఉన్నాయి. తర్వాత మనుష్య రీతిగా, కదా, శరీర రీతిగా అంటే ఈ శరీరం తినాలని ఆశపడితే తింటున్నారు, నిద్రించాలంటే నిద్రిస్తూ ఉన్నారు. అంటే అంటే సంఘం అంటే ఆత్మ సంబంధమైనది సంఘం. అర్థమవుతుందా? హల్లెలూయా. శరీర సంబంధమైనది కాదు. ఇప్పుడు ఈ శిరస్సు ఆత్మ సంబంధమైనప్పుడు శరీరం కూడా ఆత్మ సంబంధమైనదే.
కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు శరీర సంబంధులైన మనుషులు కారా. ఎందుకు అంటున్నారంటే శరీర సంబంధమైన క్రియలు వారు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మీరు చూసినట్లయితే కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 5వ అధ్యాయం మొదటి వచనం, 5వ అధ్యాయం మొదటి వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు చాలండి. హల్లెలూయా. 6వ అధ్యాయం మొదటి వచనం, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 8వ వచనం, 8వ అధ్యాయం 8వ వచనం, భోజనమును బట్టి 8వ అధ్యాయం మొదటి వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం చాలండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే ఒక కొరింథీ సంఘంలో పౌలు ఎన్ని పాపములు కనుగొంటున్నాడు. కక్షలు, కలహములు, శరీర సంబంధమైన క్రియలు, జారత్వము, వ్యభిచారము, విగ్రహారాధన. అంటే ఒక సంఘము పరిశుద్ధమైనదై ఉండాలి, ఒక సంఘము ఆత్మ సంబంధమైనదై ఉండాలి, ఒక సంఘము క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి. క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క మాదిరి, క్రీస్తు జీవించిన జీవితము ఈ లోకంలో సంఘము జీవించాలి. కానీ కొరింథు సంఘంలో ఎన్నో పాపములు ఆ సంఘములో కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ సంఘం ఎలా సరి చేయబడుతుంది, ఆ సంఘము ఎలా బాగుపడుతుంది, ఆ సంఘం అలా తయారవడానికి గల కారణం ఏంటంటే పునాదులు పాడైపోయాయి. రక్షించబడినటువంటి అనుభవం, రక్షించబడిన తొలినాళ్ళలో కదా, రక్షించబడినప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపములను విడిచిపెట్టి పాపములను మరిచి యేసు రక్తం చేత పాపములను కడుగుకొనినటువంటి ఆ తొలి దినములలో, ఆ మొదటి దినములలో మనకున్న భక్తి లేదా కొరింథీ సంఘానికి ఉన్నటువంటి భక్తి, పరిశుద్ధత, యథార్థత, పరిశుద్ధ సంబంధమైన నడవడిక, ఆత్మ సంబంధమైన జీవితం ఇప్పుడు ఏమైపోతున్నాయి? దినములు గడిచిన కొలది, సమయము కదా గడిచిన కొలది సంఘము శరీర సంబంధమైనదిగా మార్చబడుతుంది. ఆత్మ సంబంధమైన సంఘము, క్రీస్తు శరీరమైన సంఘము, పరిశుద్ధమైన సంఘము ఇప్పుడు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మొదటి అంటే కట్టబడిన పునాదిలో నుండి వారు పడిపోయారు. వారు కట్టబడినటువంటి అంటే వారు నిర్ణయించుకున్నటువంటి పరిశుద్ధతలో నుండి, నిర్ణయించుకున్నటువంటి ఆత్మీయ జీవితంలో నుండి వారు పడిపోయారని వాక్యము సెలవిస్తూ ఉంది. కొరింథీ గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగొరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ సంఘం యొక్క లోపం ఏంటంటే పిలిచినటువంటి వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు తిరుగుతూ ఉన్నారు. ఏంటి వేరే పిలుపు అంటే వీళ్ళు గలతీ సంఘముకు ఉన్నటువంటి లోపం ఏంటంటే భిన్నమైన సువార్త వింటున్నాం. ఏంటి ఆ సువార్త అంటే నేను మీకు రెండు మాటల్లో నేను వివరిస్తాను. వీళ్ళేమో పాపక్షమ అంటే పౌలు సువార్త ఏంటి, అసలు వాస్తవమైన సువార్త ఏంటంటే యేసుక్రీస్తునందు మనకు రక్షణ ఉన్నది, మన పాపములకు విమోచన ఉన్నది. మన పాపములు యేసుక్రీస్తును బట్టి యేసుక్రీస్తు నామంలో మనం ఒప్పుకుంటే మనందరి పాపములు క్షమించబడతాయి, మనందరం రక్షించబడతాం, మనకు పరలోకం వస్తుందని పౌలు సువార్త చెప్పాడు. ఇది వాస్తవమైన సువార్త. కానీ భిన్నమైన సువార్త ఏంటంటే యూదులు వచ్చి మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే కాదు, మీరు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కాదు, మీ పాపములను విడిచిపెడితే రక్షణ లేదు, కానీ మీరు సున్నతి సంస్కారాన్ని అనుసరించాలి, మీరు మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలి. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు, ఆచారాలు, ఆజ్ఞలు, కట్టడలు మీరు ఇవన్నీ అనుసరిస్తేనే మీకు పరలోకం, మీ పాపములకు విమోచన. ఇది భిన్నమైన స్వార్థ. ఇప్పుడు ఈ భిన్నమైన స్వార్థ విని గలతీలు ఏం చేస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. గలతీలు ఏం చేస్తున్నారు?
వాస్తవమైన దాన్ని విడిచిపెట్టి కదా అవాస్తవమైన దాన్ని, అబద్ధమైన దానిని నమ్ముతా ఉన్నారు. అంటే వీళ్ళలో ఉన్న లోపం ఏంటంటే చక్కగా వాక్యం విన్నారు, సువార్త విన్నారు, క్రీస్తుని గురించి విన్నారు, పరిశుద్ధతను గురించి విన్నారు కదా, బాప్తిసం గురించి విన్నారు, అన్నీ విన్నారు, వాక్యాన్ని బట్టి రక్షించబడ్డారు. కానీ అదే సంఘానికి ఇంకొకరు వచ్చి క్రొత్త బోధ చేస్తే ఏమవుతున్నారు? నమ్మినటువంటి దేవుణ్ణి విడిచిపెడతాం, పిలిచినటువంటి దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, పరిశుద్ధపరిచినటువంటి దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు. ఇప్పుడు వారి పునాది ఏంటి అంటే, వారి రక్షణకు పునాది ఏంటి? సువార్త కదా. పౌలు చెప్పిన సువార్తే వారి పరిశుద్ధత కానీ వారి రక్షణ కానీ ఏంటి? పునాది. ఇప్పుడు ఆ పునాదిని వాళ్ళు ఏం చేశారు? ఒక్కొక్క రాయి తీసి పక్కన పడేసి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పునాదిగా చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గలతీలో ఉన్న పాపం ఏంటంటే పునాదిని విడిచిపెట్టారు, వాస్తవమైన క్రీస్తుని విడిచిపెట్టి, అసలు దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధాన్ని నమ్ముతా ఉన్నారు, అబద్ధాన్ని ఇష్టపడతా ఉన్నారు, మోసాన్ని కదా వారు నమ్మి మోసపోయి కదా. అవను అన్నాడు అపవాది, ఇది నిజమా అంటే కదా, ఇది నిజమేనంటే అవును, ఈ పండు తింటే మేము చనిపోతామంటే కాదు అబద్ధం, మీరు దేవదూతల వలె. అసలు వాళ్ళు దేవదూతలు కాదు, దేవదూతల కంటే వాళ్ళు ఎక్కువ. హల్లెలూయా. ఈ సృష్టి మీద దేవదూతలకు అధికారం లేదు, కానీ మానవుడికి సర్వాధికారాన్ని దేవుడు మొదటి ఆదాముకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమి నమ్మారు? సత్యాన్ని నమ్మారా? తినుదినమున నిశ్చయముగా చేస్తాం. దేవుడు చెప్పిన మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం, కానీ వాళ్ళు సత్యాన్ని నమ్మలేదు, అసత్యమును, అబద్ధమును, మోసమును నమ్మి తిన్నారు. ఏమైపోయింది? ఇంక వాళ్ళని ఎవరు బాగు చేస్తారు? వారిని ఎలా మరలా ఏదైనా తోటలో నివసింపనిస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ గలతీ సంఘం ఏమైందంటే వాక్యాన్ని విడిచిపెట్టి భిన్నమైన సువార్తకు విని కదా, ఎవరు ఏది చెప్తే అది నమ్మి పాడైపోయారు, విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. మీరు 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఒకసారి 3వ అధ్యాయము 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? చాలండి. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? చాలండి. ఇప్పుడు కదా ఇక్కడ అంటున్నాడు, మొదట మీరు చక్కగా కదా భక్తిలో ఉన్నారు, ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను అభిషేకించాడు. కానీ ఇప్పుడు భిన్నమైన సువార్త మీ యొద్దకు వచ్చేసరికి ఆ మాటలు విని మీకు ఏమైంది? ఎందుకు పిలిచిన వారిని విడిచిపెట్టారు? అప్పుడేమో ఆత్మ సంబంధులుగా ఉన్నారు, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నాలో ఏదైనా పాపం ఉందేమో, అందుకే ఈ శ్రమ కష్టం వచ్చిందని దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగి పాపములను విడిచిపెట్టారు, ప్రతి అపవిత్రతను విడిచిపెట్టారు. కానీ ఇప్పుడేంటి? ఎన్ని శ్రమలు వచ్చినా మీరు శరీరానుసారంగా జీవించడానికి, పరిపూర్ణులు అవ్వడానికి ప్రయాసపడుతున్నారేంటి అని అక్కడ గద్దిస్తాను. ఒకటి, సువార్తను విడిచిపెట్టారు, దేవుణ్ణి విడిచిపెట్టారు కదా, విశ్వాసమును విడిచిపెట్టి ఇప్పుడు క్రియల ద్వారా బలులు అర్పిస్తేనే నాకు రక్షణ. కానీ బలులలో రక్షణ లేదని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసు పత్రిక, ఎఫెసు సంఘం గురించి 2 మాటలు, 5వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మీ నోట బూతులు కదా, జారత్వము, తర్వాత అపవిత్రత, లోభత్వము కదా, వీటి పేరు మీరు ఎత్తకూడదు. అసలు పోకిర మాటలు కానీ, సరసక్తులు కానీ, బూతులు కానీ కదా, ఇవి మనకు తగినవి కాదు. ఇప్పుడు ఆలోచన చేయండి ఎఫెసు సంఘాన్ని కదా, అంటే ఈ సంఘంలో మరి మాట ఎలా ఉండాలి?
ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, ఆశీర్వదించాలి కదా. పౌలు అంటాడు, మీరు దీవించుడు కానీ శపించవద్దు అంటున్నాడు. కానీ ఇక్కడేమున్నాయి కదా, బూతులు ఆశీర్వదించేయా, నువ్వు ఇద్దరు పిల్లలను చేసుకోని ఎప్పుడైనా తిట్టారు మీరు కదా. అంటే అదేంటి, బూతి మాట, కానీ చెడ్డ మాట. ఇప్పుడు చెడ్డ మాటలోనే కదా ఆశీర్వాదం ఉందా, దీవెన ఉన్నదా? దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆశీర్వాద సంబంధమైన మాటలు విడిచిపెట్టి, కృపాసహితమైన మాటలు విడిచిపెట్టి, ఆదరణకరమైన మాటలు విడిచిపెట్టి, బలపరిచే మాటలు విడిచిపెట్టి, ఓదార్చే మాటలు విడిచిపెట్టి, దేవుని వాక్యమును ప్రకటించడం మాని ఇప్పుడు బూతులు మాట్లాడుతూ ఉన్నారు, పోకిరి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముసలమ్మ ముచ్చట్ల చేత దేవుని బిడ్డలారా సంసారములను అమ్మివేస్తున్నట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది ఎఫెసీ సంఘముల గురించి. మీకు అంటే అక్కడ వ్రాస్తున్నాడు, వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోబి అయినా పరలోక రాజ్యం చేరరు, ఇది మీకు తెలుసు. హల్లెలూయా. తెలియదని రాయబడిందా? తెలుసు, కానీ సంఘం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యం కొరకు అర్థమవుతుందా? హల్లెలూయా. అసలు రక్షించబడింది దేని కొరకు? పరలోక రాజ్యం సంపాదించాలని. పరలోక రాజ్యంలో నేను ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి, అందరూ అందులో కట్టగట్టుకొని పరలోకంలో పోవాలనే రక్షణ. ఇప్పుడు మీ భర్తలు, అమ్మ మీ భర్త ప్రార్థనకు రావట్లేదు అన్నాం అనుకోండి, మీరు అనే మాట ఏంటి? ప్రార్థన చేయండి అయ్యా, దేనికి? గుడికి రావాలని ప్రార్థన చేయండి. సరే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మందిరానికి వస్తే వచ్చే మేలు ఏంటంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా వచ్చినటువంటి మేలు ఏంటంటే, మందిరానికి వస్తే వాక్యం ద్వారా వారు పట్టుబడి పరలోక రాజ్యం కొరకు వారు సిద్ధపరచబడతారు, పరలోక రాజ్యాన్ని వాళ్ళు పొందుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ రాజ్యం కొరకు పొందుకోవాలని అన్నీ విడిచిపెట్టి కదా, ఇంకా వాక్యం సెలవిస్తూ ఉంది 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలండి, పూర్వమందు చీకటి అయిన. ఏంటి ఆ చీకటి అంటే? పాపమే, వ్యభిచారమే, విగ్రహారాధనే, లోకానుసారమైన జీవితమే, అపవిత్రమైన మాటలే, బూతులు, సరసొక్కులు, పోకిరి మాటలు, ఇవే చీకటి. పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే వెలుగై ఉన్నారని అక్కడ చెప్తాం. అంటే ఇప్పుడు సంఘములో పాపమున్నది, మీరు వీటిని మానండి, ఇవి పరిశుద్ధులకు తగవు అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే పునాదులు ఏమైపోయాయి? దేని కొరకు వారు నమ్మారు? యేసు ప్రభుని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలని నమ్మారు వాళ్ళు? పరలోక రాజ్యం కావాలని నమ్మారు. ఇప్పుడు పరలోకం పోకుండా ఆపేదేంటి? పాపం. జీవ మరణములు నాలుక వశమని సామెతల గ్రంథంలో రాయి. అంటే నువ్వు జీవంలోకి వెళ్ళాలన్నా నీ నాలుకే, నువ్వు మరణంలోనికి వెళ్ళాలన్నా నీ నాలుకే. నువ్వు తిడతావా, ఆ తిట్లు నీకే వస్తాయి. నువ్వు శపిస్తావా, ఆ శాపములు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను కాదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు జీవ మరణములు నాలుక వశమైనప్పుడు, ఇప్పుడు నేను జీవంలో ప్రవేశించాలని కోరుకుంటున్నటువంటి ఈ ఎఫెసు సంఘంలో నోటి మాటలు కదా మరణకరమైన మాటలు ఉన్నవి. విషముతో సమానమైనటువంటి శాపగ్రస్తమైన మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పునాదులు ఏమైపోయాయి? పాడైపోయాయి. కొరింథీ సంఘం పోయింది కదా, గలతీ సంఘం పాడైపోయింది, ఎఫెసు సంఘం కూడా పాడైపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎందుకనగా కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయబడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందిలునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? సనుగులు ఉన్నాయి కదా, సంశయములు ఉన్నాయి కదా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్లే సనిగి ఎడారిలో కదా సనుగొకడి అని కూడా కొరింథీ పత్రికలో వ్రాయబడింది. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళ దగ్గర సనుగులు ఉన్నాయి, సంశయములు ఉన్నాయి. అంటే మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట కదా, ఎదురుంటే ఒక మాట, ఎదురు లేకపోతే ఒక మాట. అర్థమవుతుంది నా మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీకు ప్రతి వచనాన్ని ఎందుకు నేను చూపిస్తా ఉన్నానంటే, వాక్యములు ఉన్నదే నేను ప్రకటిస్తున్నాను.
వాక్యాన్ని మీకు ఆధారం చూపిస్తాం. అంటే సంఘములో ఏమున్నాయి? సంశయములు ఉన్నాయి. సంఘములో గొనుగులు ఉన్నట్లుగా, అంటే సనుగులు సంశయములు ఉన్నట్లుగా, అంటే వారిలో యథార్థత లేదు. యథార్థత కదా. యోబుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు యథార్థుడు, అంటే యథార్థవంతుడును చెడును విసర్జించిన వాడు. ఇప్పుడు చెడును విసర్జించడం మాత్రమే కాదు, యథార్థవంతుడై ఉండాలి కదా. ఇప్పుడు యేసు ప్రభు నువ్వు యూదులు రాజు అని పిలాతు అడిగితే ఏమంటున్నాడు? ఏమో నాకు తెలియదులే అంటున్నాడా? ఏమంటున్నాడు? నువ్వు అన్నట్టే. అయితే నువ్వు రాజు అంటే, అవును నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ సంబంధమైనది కాదు, భూలోక సంబంధమైనది కానే కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనదని అక్కడ ఒప్పుకో. అంటే తన యథార్థత, ఇప్పుడు తన యథార్థతను బట్టి అనేక మంది భక్తులు శ్రమపరచబడ్డారు, కానీ వారి యథార్థతను విడిచిపెట్టలేదు. కానీ ఫిలిప్పి సంఘంలో యథార్థత లేదు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంలో యథార్థత లేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొలసీ సంఘంలోనికి మనం వెళ్తే కొన్ని మాటలు నేను చదివిస్తాను. 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నింటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుని. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట 10వ వచనంలో, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చాలండి. ఇక్కడ వ్రాయబడిన మాట పైన 5వ వచనంలో ఉన్నదన్నీ కూడా శరీరంతో చేశాయి. ఇప్పుడు తాగాలి శరీరంతో, వ్యభిచారం చేయాలి శరీరంతో, సినిమా చూడాలి వ్యభిచారంతో. కానీ ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము ఇవి బయటికి కనపడతాయా? సంఘం ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. తాగట్లేదు, తిరగట్లేదు, జారత్వం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇవన్నీ చేయట్లేదు. కానీ వీళ్ళలో ఏముంది? కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దూషణ ఉంది, నోట బూతులు ఉన్నాయి, దుష్టత్వము వారిలో ఉన్నట్లుగా ఉంది. అంటే అంతరంగం ఎలా ఉంది? పాడైపోయి, చెడిపోయి, భ్రష్టు పట్టిపోయినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు పైన కాదు కానీ మీ నూతన స్వభావము కదా, మీ ప్రాచీన స్వభావం, మీ పాత స్వభావం. మీరు దేవుని ఎరుగక ముందు ఏ కోపంలో ఉన్నారు, దేవుని ఎరుగక ముందు ఏ పాపంలో ఉన్నారు, దేవుని ఎరుగక ముందు ఎలాంటి మాటలు మాట్లాడారో, మీ ప్రాచీన స్వభావం కదా నూతన పరచబడాలి, కడగబడాలి, మార్పు చెందాలి. అంటే ఇప్పుడు కొలసీ సంఘంలో ఏమున్నదంటే, అంతరంగంలో దుష్టత్వం ఉంది, అంతరంగంలో దూషణ ఉంది, అంతరంగంలో పాపం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ తెస్సలోనిక 2వ పత్రికలో మీరు చూసినట్లయితే 2వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలననైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలండి. అంటే ఇక్కడ పిరికితనాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. చంచల మనస్కులై బెదిరిపోతున్నట్లుగా, అంటే చంచలమైన మనసు, దేవుని నుండి మిమ్మల్ని దూరపరిచే మనసు. ఒకప్పుడు అంటే సమయాన్ని బట్టి మన మనసు, మన హృదయము మార్చబడదు, కానీ ఎప్పుడు ఒకే హృదయము, ఒకే మనసు, ఏక మనసు, ఏక హృదయం కలిగి దేవునితో అంటు కట్టబడిన వరమై మనం. ఒకవేళ అలా లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. నేను మీకు అనేక సార్లు గుర్తు
చేశాను యోసేపు గురించి ఆమె దినదినము మాట్లాడిందంట కదా, దినదినము మాట్లాడింది. ఇప్పుడు చంచల మనసు ఆయనకుంటే కదా, ఇప్పుడు యజమానులు లేడు, పనులు లేరు, దాసులు లేరు, దాసి లేరు, ఎవ్వరు లేరు. యజమానురాలే అంటుంది, అయ్యా ఎవ్వరు లేరు, ఎందుకు భయమో అని. ఇప్పుడు చంచల మనసు అయితే ఆయన ఏం చేయాలి? పాపం చేయాలి, కానీ ఆయన చేయలేదు. ఇప్పుడు సంసోను ఉన్నాడు, ఆయన చంచల మనసు కదా. నీ బలం ఎందులో ఉంది చెప్పంటే, నా బలం కదా, మీరు నిరవంజి చువ్వలు పెట్టి నన్ను బంధిస్తే నేను సాధారణంగా బలం లేనివాడిని అవుతాను. తర్వాత నన్ను పనికి వాడని తాళ్ళతో నన్ను కట్టేస్తే నేను బలహీనుడిని అవుతాను. ఇలా చెప్పాడు. చెప్పినప్పుడల్లా ఆమె పరీక్షించినప్పుడు ఆయన మరలా లేచి ఆ కట్లను తెంచాడు. తర్వాత ఆ సువ్వలను వెరగొట్టాడు. ఆమె అంటుంది, నువ్వు నన్ను ప్రేమించావని చెప్పినవు కానీ నీకు నా మీద ప్రేమే లేదు అసలు. నేను అడిగితే నువ్వు బలం, నీ బలమైన అంటే నీ బలం యొక్క రహస్యాన్ని నువ్వు నాకు చెప్పలేదు అని అంటే ఆమె పదే పదే గుచ్చుగుచ్చు అడుగుతుంటే ఆయన విసిగిపోయి ఏం చెప్తున్నాడు? నా బలము కదా, నేను నాజీరు చేయబడిన వాడు, మంగలి కత్తి నా తల మీదకి రాలేదని చెప్పాడు. చక్కగా ఆమె కాలు మీద నిద్రపుచ్చింది, జోకొట్టింది, నిద్రపోయింది. ఆయన లేచేసరికి గుండి చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారు లే అంటే ఎప్పట్లాగా అంటే ఇంతకుముందు ఎంత బలం ఉందో, ఎంత రౌద్రంతో ఫిలిస్తీన్లను సంహరించానో ఇప్పుడు కూడా అంతే లేస్తున్నాడు. లేవలేక, నుంచోలేక, శత్రువులను ఎదిరించలేక నిలబడతా ఉన్నాడు. దేవుడు చంచల మనసు దేవుని చిత్తం నుండి మనలను దూరం చేస్తుంది. యోసేపు నిమిత్తం రాయబడిన మాటలు ఎలా ఉన్నాయి, సంసోను నిమిత్తం రాయబడిన మాటలు ఏంటి? వారిద్దరికి తేడా. ఈయననేమో కళల ద్వారా మాట్లాడి ఏర్పాటు చేసుకున్నాడు యోసేపును. సంసోనునేమో తల్లి గర్భంలో రూపింపబడక ముందే గాబ్రియేలునిచ్చి కదా పంపించి, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ కుమారుని ఇస్తాను, సంసోను అని పేరు పెట్టు, ద్రాక్షవల్లిలో పుట్టింది ఏది కూడా నీవు కానీ నీ పిల్లవాడు కానీ ముట్టొద్దు, అతడు నాజీరు చేయబడినవాడు. ఇద్దరు ఏర్పరచబడిన వారే, ఇద్దరు ఎన్నుకోబడిన వారే, ఇద్దరు ప్రత్యేకపరచబడిన వారే. కానీ దేవుని బిడ్డలారా, చంచలమైన మనసును బట్టి ఒకరేమో కదా పడిపోయిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు, ఇంకొక అతనేమో నిలవబడిన వారికి మాదిరికరమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ తెసలోనిక సంఘము దేవుని బిడ్డలారా, రెండో రాకడ వస్తుందంటే వీళ్ళ దగ్గర ఉన్న అన్నీ అమ్మి సుఖంగా సంతోషంగా గడిపారు. దేవుడు రాకడ రావట్లేదు. ఇప్పుడు ఆయన మరలా పత్రిక రాస్తా ఉన్నాడు, దేవుడు రాకడ ఎలా ఉంటుందంటే అని ఈ రెండవ పత్రిక రాస్తా ఉన్నాడు. వారు చంచల మనసుకులై దేవుని చిత్తంలో నుండి తొలగిపోయారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో సంఘములను గురించి ఒక్కొక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. సమయము చాలా అయింది. 2వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మూలవాక్యంలోనికి వెళ్దాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల పునాదులు పాడైపోయాయి. యెహోవా దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకములను కుమ్మరించి ఆ 2 పట్టణాలను కాల్చివేశాడు. ఇప్పుడు సంఘాలలో కూడా మీరు చూసినట్లయితే ప్రతి సంఘము కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘము క్రీస్తు పునాది నుండి, అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తును విడిచి వెళ్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధతను, దేవుని మంచితనమును, దేవుని రక్షణను, దేవుని యొక్క అంటే క్రీస్తు మనకిచ్చినటువంటి మనం నడవలసిన మార్గమును ఆయన చూపించాడు. ఆ మాదిరిని అంతా విడిచిపెట్టి సంఘము క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డాయి. ఇప్పుడు సంఘాలు ఏమవుతున్నాయంటే పునాదిని విడిచిపెడుతున్నాయి. పునాది అయిన క్రీస్తును, క్రీస్తు మాదిరిని, క్రీస్తు యొక్క మాటలను, క్రీస్తు యొక్క బోధలను, వాక్యాన్ని విడిచిపెట్టి సంఘములు వారికి ఇష్టమైనటువంటి రీతిలో నడుస్తూ కక్షలున్నాయి, కలహాలున్నాయి, సణుగులున్నాయి, సంశయాలున్నాయి, లేనిపోని కదా అబద్ధ వాక్యముల చేత భ్రమపరిచేటువంటి ఎంతోమంది బోధకులు మాటలు వింటూ అసలు దేవుణ్ణే విడిచిపెడతా ఉన్నారు. లోకమును విడిచిపెట్టినటువంటి వారే ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి మరలా లోకంలోనికి వెళ్ళి
వారు పరిపూర్ణులు అవుతున్నట్లుగా, శరీర కార్యాలు చేస్తున్నట్లుగా, సరసోక్తులు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ సంఘములు బాగుపడాలంటే, ఇప్పుడు ఆ సంఘములు మరలా కట్టబడాలంటే ఎవరు చేయాలి? నీతిమంతులు ఏం చేయగలరు? నీతిమంతులు ఏం చేయగలరు? ఏ నీతిమంతుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు ఏ నీతిమంతుడు కూడా ఆ సంఘాలను సరి చేయడం అసాధ్యం. హెబ్రీ పత్రికలో మీరు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట సాధ్యము. చాలండి. హల్లెలూయా. ఒకసారి వెలిగింపబడి అంటే రక్షించబడిన తర్వాత పడిపోతున్నారే, రక్షించబడిన తర్వాత మరలా లోకంలో కలుస్తున్నారే, రక్షించబడిన తర్వాత మరలా పాత రోత జీవితంలోనికి వెళ్తా ఉన్నారే, అలాంటి వారిని మరలా నూతన పరచటం, మరలా రక్షణలోనికి నడిపించడం, మరలా క్రీస్తు బండ మీద వారిని కట్టడం అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఎంత మందున్నా ఎవ్వరు కూడా పడిపోయినటువంటి వారిని కట్టలేరు. దేవుడు కట్టలేరు. అక్కడ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. దాదాపుగా అక్కడ సంఘాల్లో మీరు చూసినట్లయితే మారు మనసు పొందు కదా. అక్కడ ఏమంటున్నాడు 2వ అధ్యాయంలో, అయినను మొదట 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరే. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు 14వ వచనం చదవండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది. అవేవనగా జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత నీతో యుద్ధము చేసేదను. చాలండి. 20వ వచనం చదవండి. అయినను చాలండి. 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. సార్దీసులోనున్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయము, 7 నక్షత్రములు నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రతి సంఘానికి మొదట చెప్పే మాటలు ఏంటంటే, నీ క్రియలు నాకు తెలుసు, నా కోసం నువ్వు శ్రమ పడ్డావు, అలసిపోయావు, కష్టపడ్డావు, ప్రార్థన చేసావు, ఉపవాసాలు ఉన్నావు, అయినా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ మీద ఒక తప్పు మోపాలి. ఇదిగో నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు నా నామమును గట్టిగా చేతపట్టుకున్నావు. అబద్ధ బోధకులు వచ్చినప్పుడు, బాలాకు లాంటి వారు వచ్చినప్పుడు కదా, వ్యభిచారమందు ప్రేరేపించడానికి అనేక మంది వచ్చినప్పుడు నువ్వు గట్టిగా నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను కాపాడుకున్నావు. అయినా నీ మీద తప్పు ఒకటి మోపాలి. నీవు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు. కానీ
ఇప్పుడు సంఘము కట్టబడాలంటే సంఘంలో ఇన్ని ఉన్నాయి. ఒకరోజు అసలైతే లిస్ట్ రాసి సంఘంలో పెడితే పోతుంది. ఒక్కొక్క లిస్టు మీరు చూడండి, మన సంఘంలో ఏమున్నాయి, ఏమీ లేవు. ఆత్మ సంబంధంగా చూడండి, కుటుంబ విషయాల్లో లేకపోతే ఈ లోకపరమైనవి తీసుకొచ్చి సంఘంలో పెట్టుకోండి. ఆత్మ సంబంధంగా చూడండి కదా. పనికి వెళ్దామంటే అందరం కలిసి పనికి పోతాం. ప్రార్థనగా అంటే ఫంక్షన్కి వెళ్ళాలంటే కలిసి వెళ్తాం. కానీ మందిర పని విషయాన్ని వచ్చేసరికి, ప్రార్థన విషయంలో వచ్చేసరికి, ఆరాధనల విషయంలో వచ్చేసరికి పొత్తు కుదరదు కదా. పొత్తు అసలే కుదరదు. అంటే ఎక్కడ కక్షలు, కలహాలు, వివాదాలు ఉన్నాయి. ఇందులోనే అనే రాజకీయాలు, ఇందులోనే అన్నీ, ఇక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అన్నీ ఇందులోనే ఉన్నాయి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. చాలండి కదా. మోషే సమూయేలు గొప్ప ప్రార్థన యోధులు, ప్రార్థన పరులు. నీతిమంతులు ఎలాగో చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకవేళ ప్రార్థన పరులైన మోషే సమూయేలు వచ్చి, అయ్యా ఈ ఇశ్రాయేలు ప్రజలను కదా. మోషే ఎన్నిసార్లు దేవుని ఉగ్రత నుండి ఇశ్రాయేలు ప్రజలను తప్పించాడు, ఎన్నిసార్లు దేవుని ఉగ్రత నుండి కదా ఇశ్రాయేలు ప్రజలను సమూయేలు ప్రార్థన పూర్వకంగా తప్పించాడు. ఇప్పుడు ఒకవేళ వారిద్దరే వచ్చి నా సన్నిధిలో నిలబడి ఇద్దరు కలిసి ప్రార్థన చేసినా నేను వినను, వీళ్ళని నా సన్నిధిలో నుండి వెళ్ళగొట్టేస్తాను, ఈ దేశంలో నుండి వెళ్ళగొట్టేస్తాను. యెరూషలేము మందిరము అగ్ని చేత కాల్చబడుతుంది అంశం. దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం నేను చూపించి ముగిస్తాను. 22వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. దావీదు సింహాసనము మీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఈలాగు ఆజ్ఞాపించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు అని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగు చేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఈలాగున చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈలాగు మీరు చేస్తే కదా, మీరు నిశ్చయముగా ఇలాగున చేసిన ఎడల 15వ అధ్యాయంలో అంటున్నాడు, మోషే సమూయేలు వచ్చిన వారి ప్రార్థన నేను వినను. కానీ ఇక్కడ అంటున్నాడు, యూదా రాజా, యూదా ప్రజలారా, ఈ మాటలు మీరు విని వీటి ప్రకారంగా మీరు జీవిస్తే, ఇలాగున మీరు నిశ్చయంగా చేస్తే, అంటే దాని అర్థం ఏంటి? మీరు మారు మనసుకు తగిన క్రియలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు అంటే ఒక నీతిమంతుల వలన ప్రయోజనం జరగలేదు. ఇప్పుడు ప్రార్థన పరుల వలన ప్రయోజనం జరగలేదు. ఇప్పుడు పడిపోయినటువంటి వారు, దేవుని బిడ్డలారా, పడిపోయిన పునాదులను బట్టి సంఘము పతనం అవుతుంటే, ఇప్పుడు ఆ సంఘము సరిచేయబడాలంటే, సంఘము కట్టబడాలంటే, సంఘము ఎత్తబడాలంటే, సంఘము సార్వత్రిక సంఘముగా క్రీస్తు రాకడలో ఎత్తబడి ఆయన శరీరముగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు నీతిమంతులుగా ఉండడం కాదు, ఇప్పుడు ప్రార్థన పరులుగా ఉండడం కాదు, క్రియలు కదా, మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. హల్లెలూయా. మారు మనసుకు తగిన క్రియలు మనము చేయాలని వాక్యము సెలవిస్తాం. ఏ సంఘమైనా మన సంఘానికైనా వాక్యమే ఆధారం. ఒకవేళ మీలో ఎవరైనా పునాదులుగా ఉండి, పునాదు రాళ్ళుగా మీరుండి పడిపోయి ఉంటే, పతనమై ఉంటే, ఎదుటి వాళ్ళకి చెప్పలేని స్థితిలో మన జీవితాలు ఉంటాయి. ప్రభు ఇప్పుడు మనకు వాక్యం ద్వారా
ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీ నీతి కాదు కదా, నీ నీతి కాదు, నీ ప్రార్థన జీవితం కాదు, నీ క్రియలు నాకు కావాలి. చావనయ్యున్న నీ క్రియలను జాగరూకుడవై బ్రతికించుకోమని చెప్తాం. పూర్తిగా చల్లారిపోవడం కాదు, నులివెచ్చని స్థితిలో ఉండడం కాదు. ఇప్పుడు నీవుగా నీ క్రియలు మార్చుకో. నీ క్రియలు మారితే దేవుడు నిన్ను నీతిమంతులు కాదు కదా, నీ క్రియలను బట్టి నీవే కట్టబడతావు. నీ క్రియలను బట్టి నీ కుటుంబం కట్టబడుతుంది. నీ క్రియలను బట్టి నీ సంఘము కట్టబడుతుంది. దేవుడు నీ క్రియలను బట్టి దేవుడు నీకు సహాయం చేసి నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మీ కుటుంబానికి పునాదులై ఉన్నారు. ఒకవేళ పడిపోయారేమో సరి చేసుకోమని ప్రభు సెలవిస్తాం. మరొకసారి ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మీరు చేసిన పాపములకు క్షమాపణను పొందుకోమని వాక్యము సెలవిస్తాం. ఒకవేళ పడిపోని వారు ఉంటే ఒక సూచన, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. సంఘమునకు మూల స్తంభాలు ఈ 4: అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన జీవితం. ఈ 4 పునాదుల మీద, లేకపోతే ఈ 4 స్తంభముల మీద సంఘము నిలబడితే అప్పుడు పునాదులు పాడైపోవు. అప్పుడు ఏ పాపము కూడా సంఘాన్ని, ఏ పార్టీ వివాదాలు కానీ, ఏ భూతగాదాలు కానీ, లేకపోతే ఇంక ఏది కూడా సంఘమును నాశనం చేయదు దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరము కూడా వాక్యాన్ని వింటున్నట్టు మనము అపోస్తలుల బోధ కదా, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు మనందరము నిలకడ. ఒకవేళ పడిపోయిన వారు ఉంటే ప్రభు పాదాలు పట్టుకోండి, మీ క్రియలు సరి చేసుకోండి. క్రియలు సరి చేసుకుంటూ అపోస్తలుల బోధ, సహవాసము కదా, రొట్టె విరుచుట, ప్రార్థన అనే ఈ 4 అనుదినము ఎడతెగక మీరు జరిగిస్తుంటే తప్పకుండా దేవుడు పడిపోయినటువంటి స్థితిలో బుద్ధిమంతుని పోలిన వారుగా మిమ్మల్ని నిలవబెడతాడు. ఒకవేళ పడిపోయిన నీతిమంతుడు 7 సార్లు పడినను, ఎవరు నీతిమంతులు? దేవుని తెలుసుకున్నవారు నీతిమంతులు. హల్లెలూయా. తెలుసుకోవడం అంటే ఏంటి? యేసుప్రభు దేవుడు అంటాం కాదు. హల్లెలూయా. తెలుసుకొని, పాపమును తెలుసుకొని, దేవా పాపినైన నన్ను కరుణ, అది నీతి. ఆయన ఇక్కడ ఉన్న ఆయన కంటే అక్కడుండి ప్రార్థన చేసిన ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి వాక్యం ఇచ్చిన మనము ఒకవేళ పడిపోయామా, క్రియలు మార్చుకుందాం, జీవితాన్ని మార్చుకుందాం, మారు మనసు పొంది ఇప్పుడు అపోస్తలుల బోధ, సహవాసము కదా, రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన జీవితంలో ఎడతెగక ఉండి నీతిమంతులుగా స్థిరపరచబడుటకు, పడిపోయినటువంటి జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా, ప్రభు యొక్క రాజ్యములో కదా నీతి సూర్యులుగా మనం జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప సహాయం మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నైనా. ఎన్నో రెఫరెన్సుల ద్వారా తండ్రి, ఒక సత్యం ఏంటంటే, అయా సంఘం అంటే ఆత్మ సంబంధమైనది, కానీ సంఘంలోనే కక్షలున్నాయి, కలహములు ఉన్నాయి, అయాదిగో శరీర సంబంధమైన జీవితం ఉంది, అయాదిగో భిన్నమైన బోధలు ఉన్నాయి, లోకానుసారమైన వ్యర్థమైన సరశక్తులు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, జారత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, అయాదిగో ప్రభా చంచల మనసు ఉంది ప్రభా, ఇంకా ప్రభా మరి కోపం ఉంది, దూషణ ఉంది, అల్లరి ఉంది, సనుగులు ఉన్నాయి. ఎన్నో విధములైనటువంటి పాపములను ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపాన్ని మాకు చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు, కానీ పాడైపోతున్నటువంటి పునాదులుగా ఉన్నటువంటి మేమే పడిపోయి ఉంటే క్రీస్తు వాక్యమును బట్టి మమ్మలను మేము సరి చేసుకొని మారు మనసుకు తగినటువంటి క్రియలు మేము కలిగి ఉండి మరలా క్రీస్తు చేత, క్రీస్తు మాటల చేత, వాక్యం చేత కట్టబడుటకు నీ కృపను దయచేయండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు కదా బుద్ధిమంతుని పోలి ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది కదా తండ్రి.
వర్షం వచ్చి, వానొచ్చి, తుఫాను వచ్చి, గాలివాన వచ్చి పడినా కానీ అయా ఆ ఇల్లు పడిపోలేదు. మేము నీ వాక్యంలో నిలిచి ఉంటే మా పునాదులు పడిపోయాయి. వాక్యంలో నిలిచి ఉంటే ఏ పాపము మా పరిశుద్ధతను, మా ఆత్మీయ జీవితాన్ని కదిలించలేదు. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను కదల్చబడనని అయాదుగో దావీదు భక్తుడు అంటున్నాడు. నీ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ కదల్చబడని, పడిపోని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించుటకు నీ కృప సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.